Welcome to Bible Orthodoxy YouTube program. Today grace to you. ఈరోజు కూడా దేవుని పిల్లలారా మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 25వ వచనం వరకు ఉన్న వచనాలలో మనం చదివినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడారు. అది పాపము యొక్క స్థితి, పాపము యొక్క స్వభావమును గురించి, మనుషుని యందే, తన యందే, మనుషుల ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నటువంటి పాపము యొక్క నైజం లేక పాపపు స్థితి. ఆ మాటల్లో పౌలు గారు అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మేలు నేను చేయాలని ఆశిస్తున్నాను, కానీ చేయాలనుకుంటున్న మేలు చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్న కీడునే నేను చేస్తున్నాను. నాలో ఉన్న పాపము నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుతూ నాకిష్టం లేని ఇదిగో కీడునే చేయుటకు అది నన్ను ఈడ్చుకొని వెళ్ళుతున్నది. ఇదిగో నా యందున్నటువంటి పాపాన్ని నేను జయించాలని ఆశిస్తున్నాను, కానీ అది నాకంటే బలమైనది, నాకంటే శక్తివంతంగా ఉన్నది అని మాట్లాడతాడు. నిజంగా దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి దేవుని బిడ్డ యొక్క సమస్య ఇదే. నేను ఎందుకు పాపము జయించలేకపోతున్నాను? ప్రభు బిడ్డగా నేను పాపమును చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞకు విరోధముగా ఉన్నది అది ఏదైనా పాపమే. దేవుని పిల్లలు ఈరోజు పాపాన్ని జయించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ జయించలేకపోతున్నారు. దాని గురించి ఒక ఆలోచన దేవుని పిల్లలకి, నేనెందుకు పాపాన్ని జయించలేకపోతున్నాను? ఇదిగో పాపమును నేను జయించలేను, ఇక నేను పాపము జయించలేనులే, ఈ పాపంలోనే మనము కొనసాగుతామేమో అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, పాపము భయంకరమైనది, పాపము తీవ్రమైనది. దేవుని పిల్లలు పాపాన్ని జయించాలే కానీ పాపము చేయకూడదు.